ఇక్కడ కోటపల్లి మండలం మహిళా శక్తిలో భాగంగా పెరటి కోళ్ళ పెంపకం అనేది అన్ని మహిళా సంఘాలకు మనకు మహిళా శక్తి కార్యక్రమం మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా పొదుపు సంఘాలకు పెరటి కోళ్ల పెంపకం నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలానికి 125 యూనిట్లు రానున్నాయని, మొదటి విడత 34 యూనిట్లు, మిగతా యూనిట్లు రెండవ విడతలో సమర్థవంతంగా పూర్తి చేస్తామని ఇన్ఛార్జి సహాయక ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపారు. 4 వారాల వయసు గల కోడి పిల్లలు ఉంటాయని, డైరీ కోళ్ల మాదిరిగా షెడ్లు నిర్మించి రోజు దానా వేయాల్సిన అవసరం లేకుండానే నాటుకోళ్ల మాదిరిగా చాలా సులువుగా ఇండ్లలో పెంపకం చేసుకోవడం చాలా సులువని, ఒక యూనిట్లో 50 కోడి పిల్లలు ఉంటాయని, ఒక యూనిట్ నాకు 5,500 రూపాయలు అవుతుందని వెంకటేష్ తెలిపారు. ఇక్కడ కోటపల్లి మండలం మహిళా శక్తిలో భాగంగా పెరటి కోళ్ళ పెంపకం అనేది అన్ని మహిళా సంఘాలకు మనకు మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 125 యూనిట్లు కోటపల్లి మండలానికి గ్రౌండింగ్ చేయాల్సి ఉన్నది. దీంట్లో భాగంగా మేము ఫస్ట్ ఫేజ్లో 34 యూనిట్లు 34 గ్రామాలకు ప్రతి గ్రామానికి ఒక 50 కోడి పిల్లల చొప్పున ఫస్ట్ ఫేజ్లో గ్రౌండింగ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం అయింది. ఈ చిక్స్ 4 వారాల వాళ్ళకు సప్లై చేయడం జరుగుతుంది. అది కూడా పెరటి కోళ్ళు బయట పెంచుకోవడానికి మహిళలకు ఈజీగా ఉండడానికి, అంటే బయట పెరటి కోళ్ళు కాబట్టి అవి మనకు ప్రత్యేకంగా వాటికి షెడ్లు దానా ఇటువంటి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇటువంటి 4 వారాల కోడి పిల్లలను ఒక్కో యూనిట్కు 5,500 ట్రాన్స్పోర్ట్తో కలిపి గ్రౌండింగ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఈ కోడి పిల్లలను ఈ 34 యూనిట్లను ఈ వారం రోజుల లోపల మేము గ్రౌండింగ్ చేయడానికి అవకాశం ఉన్నది. పై అధికారుల సూచన మేరకు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో మిగతా యూనిట్లను కూడా మేము సమర్థవంతంగా గ్రౌండింగ్ చేయగలం.